హలో ఫ్రెండ్స్. మన 'పుష్ప' స్టార్టింగ్‌లో చూసుకున్నట్లయితే దానికున్న నెగటివిటీ దేనికి లేదు భయ్యా. నిజంగా చెప్పాలి అంటే మన 'పవర్ స్టార్' గారికి అదే విధంగా మన 'అల్లు అర్జున్' గారికి జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ దగ్గర చూసుకున్నట్లయితే 'పుష్ప' మీద ఏవైనా నెగటివిటీ పడుతుందా అంటే ఖచ్చితంగా కూడా పడుతున్నట్లయితే మనకైతే తెలిసింది అప్పట్లోనే. కానీ ఎప్పుడైతే మూవీ వచ్చిందో నిజం చెప్పాలి అంటే తగ్గేదేలే కాదు, అస్సలు తగ్గేదేలే అనే విధంగా అయితే కలెక్షన్‌లో అయితే దూసుకు వెళ్ళిపోయింది. మన 'బాహుబలి' రికార్డ్‌నే బద్దలు కొట్టిందంటే ఒక్కసారి ఊహించుకోండి. దానికి తోడు మన హిందీలోని 800,00,00,000 మార్క్‌నైతే సెట్ చేసిందంటే అక్కడొకసారి ఊహించుకోండి. నిజంగా మన 'పుష్ప' గాడి హవా ఇక్కడ అదే విధంగా నార్త్‌లో ఏ విధంగా ఉందో. అంటే ఇప్పుడు అందరి ఎక్స్‌పెక్టేషన్ కూడా ఒకటే పెట్టుకుంటున్నారనమాట. మరి ఈ మూవీస్ వచ్చేసాయి పర్వాలేదు. మరి 'అల్లు అర్జున్' ఇలాంటి మాస్ మూవీ తగిలిన తరువాత అప్‌కమింగ్ మూవీ ఎవరితో ఉంటుంది అనే విధంగా అయితే మనకైతే గట్టిగా వినిపించిన టాక్ అనమాట. ఈ మూవీ ఎవరితోని కాదు మన త్రివిక్రమ్ గారితోనే ఉంటుందనేసి అయితే గతంలో అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ చేశారనమాట. ఆ మూవీకి ఒక కొత్త స్టోరీనైతే తీసుకుంటున్నారు. ఒక మైథలాజికల్ లాగా పీరియాడిక్ డ్రామాగా వెళ్ళే ఉద్దేశం ఉన్నట్లయితే మన త్రివిక్రమ్ గారికైతే ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రెజెంట్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అవుతున్నాయన్నమాట. సో, ఈ టైంలో మధ్యలోనే మనకు ఒక డైరెక్టర్ తోటి ఛాన్స్ అదే డేట్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. అతను ఎవరో కాదు మన 'అట్లీ'. గతంలో చూసుకున్నట్లయితే మన ఒక మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరైతే అడగడం అయితే జరిగింది. అన్న అట్లీ అదే విధంగా 'అల్లు అర్జున్' నుంచి మూవీ వస్తుందా? రావట్లేదా? అని అయితే అడిగారనమాట. బ్రదర్ ఇప్పుడైతే చెప్తున్నాను. మన ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే మొన్నటికి మొన్నే రావడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ కాలేదు గానీ, మన అట్లీ అదే విధంగా 'అల్లు అర్జున్' గారి మధ్యలోనైతే మూవీ ఉండబోతుందంట. ఈ మూవీ నిజంగా చెప్పాలంటే భారీ బడ్జెట్‌తో ఉంటుందంట. దానికి తోడు ఒక కొత్త జోనర్‌లో గూడా ఇప్పటివరకి 'అల్లు అర్జున్' ఇప్పుడు 'పుష్ప' లాంటి మూవీ లాంటి కాకుండా వేరే జోనర్‌లో వెళ్ళబోతుందనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. దానికి తోడు ఈ మూవీలోనైతే మన 'జాన్వీ కపూర్' గారినైతే తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. గతంలోనే మనం చెప్పుకున్నాం గదా! ఈ 'జాన్వీ కపూర్' గారైతే చాలా ఇప్పుడు వచ్చిన 'దేవరతో' వచ్చిన పాజిటివిటీనైతే మొత్తం చాలా మూవీస్‌కైతే వాడుకుంటున్నారు అనే విధంగా అయితే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ 'ఆసి 16లో వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ మూవీలో గూడా వాడుకుంటున్నారు. తమిళ్‌లో చూసుకున్నట్లయితే ఒక వెబ్ సీరీస్‌లో గూడా వాడుకుంటారా అంటే ఖచ్చితంగా గూడా వాడుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన 'అట్లీ' అదే విధంగా 'అల్లు అర్జున్' మూవీ గూడా తొందరలోనే సెట్స్ మీదకి వస్తుందా అంటే కొద్దిగా ఇండస్ట్రీ ఇన్సైడ్ చూసుకున్నట్లయితే వస్తున్నట్లయితే మనకైతే తెలుస్తున్న టాక్ అన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఈ 'త్రివిక్రమ్ అల్లు అర్జున్' మూవీ రాకముందే ఈ మధ్యలో ఈ గ్యాప్‌లోనే మరి అట్లీ అదే విధంగా 'అల్లు అర్జున్' మూవీ వస్తుందా? రాదా? అనేదైతే కొద్దిగా డౌట్ కిందే మారింది. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.